2028కి రాయలసీమలో స్టీల్ ప్లాంట్ ప్రారంభిస్తామని సీఎం చంద్రబాబు స్పష్టం చేశారు. ఇప్పటికే పరిశ్రమల కేంద్రంగా సీమ తయారైందన్న చంద్రబాబు దేశంలోనే అతిపెద్ద డ్రోన్ సిటీ కర్నూలులో వస్తుందన్నారు. వీలైనంత త్వరగా కర్నూలుకు హైకోర్టు బెంచ్ తీసుకువస్తామని తెలిపారు. స్పీడ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ కు ఆంధ్రప్రదేశ్ చిరునామాగా మారిందన్న చంద్రబాబు భవిష్యత్తులో మరిన్ని పరిశ్రమలు వస్తాయని చెప్పారు. గత ప్రభుత్వం పాఠాల కోసం అక్రమ సంపాదన కోసం ఇండస్ట్రీని వేధించి తరివేశారు. ఈ రోజు మీరు చూస్తే ఆంధ్రప్రదేశ్ కి పారిశ్రామికవేత్తలు క్యూ కడుతున్నారంటే అది తెలుగుదేశం ఎన్డీఏ ప్రభుత్వం యొక్క ప్రత్యేకత. సీమలో మీరందరూ గుర్తుపెట్టుకోవాలి. తమ్ముళ్ళు ఇన్ని పరిశ్రమలు వస్తాయని ఆలోచించారా అని మిమ్మల్ని అడుగుతున్నా. పత్తికొండలో ఇండస్ట్రీ వస్తుంది, గోల్డ్ మైన్ వస్తున్న కలలో అయినా ఊహించారా అని మిమ్మల్ని అడుగుతున్నా. అదే విజన్ సీమలో చూస్తే రేపు రాబోయే తిరుపతి దగ్గర ఏవైతే సెటిలైట్స్ ఉన్నాయో అవన్నీ అక్కడి నుంచే ఎగరేసే పరిస్థితి వస్తుంది. అక్కడే ఉత్పత్తి చేస్తాం. సిమెంట్ ఇక్కడే ఉత్పత్తి అవుతుంది, ఇక్కడే స్టీల్ ఉత్పత్తి అవుతుంది, ఇక్కడే సోలార్ గాని గాలితో తయారు చేసే మరమగ్గాలు గాని ఇవి కాకుండా ప్రాజెక్టు నుంచి పంపుడు స్టోరేజ్ తో కరెంట్ ఉత్పత్తి చేయడం రాయలసీమ కేంద్రంగా తయారవుతుందని మీ అందరికీ హామీ ఇస్తున్నా. దేశంలోనే అతి పెద్ద డ్రోన్ సిటీ ఓర్వకల్లో వస్తా ఉంది, కర్నూలులో వస్తా ఉంది. మీరు వ్యవసాయానికి కావాల్సిన డ్రోన్లు గాని యుద్ధానికి కావాల్సిన డ్రోన్స్ గాని రెండు కూడా ఇక్కడి నుంచే తయారు చేస్తాం. కర్నూలుకి మీకు అందరికీ హామీ ఇస్తున్నాం. వీలైనంత తొందరలోనే హైకోర్టు బెంచ్ని ముందు అవసరమైన సర్క్యూట్ బెంచ్ పెట్టి మళ్లీ హైకోర్టు బెంచ్ని పెట్టే బాధ్యత ఈ ప్రభుత్వం తీసుకుంటామని మీ అందరికీ హామీ ఇస్తున్నా. ఇంకొక పక్క 2028కి ప్రారంభమయ్యే విధంగా స్టీల్ ప్లాంట్ తీసుకొస్తాం. గడచిన ప్రభుత్వాలు గాని నాయకులు డ్రామాలు ఆడారు. బ్రహ్మణి స్టీల్ అన్నారు, భ్రమ కల్పించారు, పెద్ద అవినీతి చేశారు, తర్వాత ఫౌండేషన్ వేశారు. అది ఎక్కడుందో తెలియదు. కానీ హామీ ఇస్తున్నా 3వ తారీఖు పనులు ప్రారంభించి 2028కి రాయలసీమ స్టీల్ ఫ్యాక్టరీ తెచ్చే బాధ్యత ఈ ప్రభుత్వానికి మరొక్కసారి హామీ ఇస్తున్నా.